హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం నేర్చుకునే క్వశ్చన్ ఏంటంటే న్యూమరికల్ అపర్చర్ అండ్ యాక్సెప్టెన్స్ యాంగిల్. ఫస్ట్లీ న్యూమరికల్ అపర్చర్. న్యూమరికల్ అపర్చర్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ లైట్ గ్యాదరింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఆప్టికల్ ఫైబర్ ఈజ్ ప్రపోర్షనల్ టు యాక్సెప్టెన్స్ యాంగిల్. అంటే NA ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ఐమాక్స్ అంటే √n1² - n2² n0. అదే ఒకవేళ మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎయిర్ మీడియంలో తీసుకుంటే n0 అనేది 1 అవుతుంది. అప్పుడు NA √n1² - n2². ఇక్కడ డెల్టా అంటే ఏంటంటే ద ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీన్ని ఏమంటారు? ఎక్కడ n1ని ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ అంటాం, n2ని ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్ అంటాం. ఇప్పుడు దీన్ని బట్టి మన ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ రిఫ్రాక్షన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ అండ్ క్లాడింగ్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్. దీని నుంచి మనం ఇలా రాసుకోవాలి, n1 డెల్టా n1 - n2. మళ్ళీ మనం ఇక్కడ ఈ ఫామ్లోకి వెళ్తే NA ఈక్వల్ టు √n1² అంటే దాన్ని a² - b a+b ఇంటూ a - bగా రాసుకోవచ్చు. ఇక్కడ n1 + n2ని అలాగే రాస్తాం. n1 - n2 అంటే n1 డెల్టా అని రాస్తాం. కానీ మనం మోస్ట్ ఆఫ్ ద ఫైబర్స్ n1 ఈక్వల్ టు n2 వాడతాం. కాబట్టి n1 + n2 కూడా 2n1గా రాసుకోవచ్చు, n1 డెల్టా. ఇప్పుడు న్యూమరికల్ అపర్చర్ ఈక్వల్ టు n1² అవుతుంది కాబట్టి బయటకు వస్తుంది √2 డెల్టా. న్యూమరికల్ అపర్చర్ అంటే మళ్ళీ యాక్సెప్టెన్స్ యాంగిల్. యాక్సెప్టెన్స్ యాంగిల్ అంటే యాక్సెప్టెన్స్ యాంగిల్ ఈజ్ ద మ్యాక్సిమం యాంగిల్ అట్ ఇన్సిడెన్స్ అట్ కోర్ ఆఫ్ ఎ ఆప్టికల్ ఫైబర్ సో దట్ ద లైట్ గైడెడ్ త్రూ TIR. దిస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాక్సెప్టెన్స్ యాంగిల్. మనం దీన్ని ఐమాక్స్తో డినోట్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి, తీసుకోవాలి. ఫ్రమ్ డయాగ్రామ్ అప్లై ద స్నెల్స్ లా ఎట్ A. స్నెల్స్ లా ఎట్ A అంటే ఇక్కడ n0 sin IMAX ఈక్వల్ టు n1 sin R. ఇది ఈక్వేషన్ 1. మళ్ళీ అప్లై స్నెల్స్ లా ఎట్ B దగ్గర ఏముంది? n1 sin θc ఈక్వల్ టు n2 sin B. B అంటే ఏంటి? 90 degrees, sin 90 degrees. సో ఇన్ ట్రయాంగిల్ ABC R + θc ఈక్వల్ టు 90 degrees. R ఈక్వల్ టు 90 - θc. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, sin IMAX ఈక్వల్ టు n1/n0 sin 90 - θ. sin 90 - θ అంటే cos θ. sin IMAX n1/cos θ. cos θc అంటే 1 - sin² θc. √1 - sin θc అంటే ఏంటి? మనం ఇక్కడ ఈక్వేషన్ 2లో n2/n1. సో n2/n1 హోల్ స్క్వేర్, n1/n0 √n1² - n2² సో ఈ బయటకు వస్తుంది, n1 n1 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు sin IMAX ఈక్వల్ టు √n1² - n2² n0. IMAX ఈక్వల్ టు sin 1. ఇది యాక్సెప్టెన్స్ యాంగిల్.